కీర్తి సురేష్ మెయిన్ లీడ్లో వచ్చిన రివాల్వర్ రీతా ట్రైలర్ చూసినప్పుడు క్రైమ్, కామెడీ, ఫన్ ఆల్ మిక్స్డ్ సినిమా అనిపించింది. కాని అసలు సినిమా ఎలా ఉంది? సినిమా చూడొచ్చా లేదా? ఈ రివ్యూలో క్లియర్గా, సింపుల్గా మీకు అవసరమైన అన్ని పాయింట్స్ చెప్పబోతున్నాను. చివరి వరకు చూడండి. ఓటీటీలో వచ్చినవి, థియేటర్లో వచ్చినవి, ఈ వారం వచ్చిన రిలీజెస్ అన్నీ మా ఛానల్లో కవర్ చేస్తున్నాం. అప్డేట్స్ మిస్ కాకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకన్ ఆన్ చేసుకోండి. ట్రైలర్ చూసినప్పుడు ఇది ఫాస్ట్ పేస్డ్ క్రైమ్ కామెడీ అయ్యే ఛాన్స్ ఉంది అనిపించింది. కీర్తి సురేష్ మెయిన్ లీడ్లో ఉండటంతో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా న్యాచురలీ పెరిగాయి. బట్ మూవీ ప్రారంభమైన కొద్ది సీన్స్లోనే సినిమా ఎక్కడికి వెళ్తోంది అన్న డౌట్ మొదలవుతుంది. ముందుగా సినిమా యొక్క బేసిక్ స్టోరీలను చూసుకుంటే, డ్రాక్యులా పాండిచ్చేరిలో డేంజరస్ డాన్. అతన్ని ఎలిమినేట్ చేయడానికి ఒక ముఠా బయలుదేరుతుంది. పాండియన్ రీటా ఇంట్లో చస్తాడు. ఇక్కడే ఎంట్రీ కీర్తి సురేష్ యాజ్ రీతా. డెడ్ బాడీను ఎలా వదిలించుకోవాలి, అదే వారి టెన్షన్. ఇదే సమయంలో డాన్ను హంట్ చేస్తున్న ముఠా, డాన్ కుమారుడు డ్రాక్యులా బాబీ, సునీల్ అందరూ రీతా కుటుంబాన్ని ఫాలో అవుతారు. మూవీ మొత్తం వాళ్ళు ఎలా ఎస్కేప్ అవుతారు అన్నదే సినిమా యొక్క స్టోరీ. సినిమాలో ప్లస్ పాయింట్స్: కీర్తి సురేష్ కొన్ని సీన్స్లో బాగా చేసింది. రాధిక ఇన్నోసెంట్ కామెడీ చక్కగా వర్క్ అవుతుంది. అజయ్ ఘోష్ సాలిడ్ పర్ఫార్మెన్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని మూమెంట్స్ను ఎలివేట్ చేసింది. లొకేషన్స్, విజువల్స్ నీట్గా ఉన్నాయి. స్టార్టింగ్, ఇంటర్వల్, క్లైమాక్స్ ఒకే మూమెంట్స్. ఇక సినిమా మైనస్ పాయింట్స్: రూటీన్ క్రైమ్ కామెడీ టెంప్లేట్, కొత్తదనం లేదు. థ్రిల్ ఆల్మోస్ట్ జీరో. సెకండ్ హాఫ్ చాలా స్లో. లాజిక్ మిస్సింగ్. ఇమోషనల్ కనెక్ట్ ఆల్మోస్ట్ లేకపోయినట్టే. సునీల్ మరియు జాన్ విజయ్ గుడ్ యాక్టర్స్, బట్ వేస్టెడ్. డైరెక్టర్ ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ చేశారు, కానీ అన్నెసెసరీ సీన్స్తో మూవీ డైవర్ట్ అయ్యింది. రివాల్వర్ రీతా అంత ఎంగేజింగ్గా లేదు. ఫ్యామిలీతో చూడొచ్చా? అడల్ట్ కంటెంట్ లేదు. హ్యాపీగా ఫ్యామిలీతో అయితే చూడవచ్చు. సో ఫైనల్గా రివాల్వర్ రీతా రొటీన్ క్రైమ్ కామెడీ, న్యూనెస్ లేదు, థ్రిల్ లేదు, ఎంగేజింగ్ మూమెంట్స్ చాలా తక్కువ. ఇది నా హానెస్ట్ ఒపీనియన్. మీరు సినిమా చూశారా? మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేయండి.